వీడా? ఏ నేను ఎవరి దగ్గర నుంచి చావు తప్పించుకుని పారిపోయి వచ్చానో ఆడి దగ్గరికే వచ్చావు. నువ్వు వీడి దగ్గరికి వెళ్తే చస్తావు. ఎల్లపోయినా చేస్తాను. ఏదో రకంగా నన్ను ఆడి దగ్గరికి తీసుకెళ్ళి బాయ్. నో, నేను వీడి దగ్గరికి తీసుకెళ్ళలేను, కానీ వీడిలాగే ఇంకో పంతులు ఉన్నాడు, వాడి దగ్గరికి తీసుకెళ్తాను. వీడిలాగే ఇంకో పంతులా? వీడిని చూపెట్టు. వీడి దగ్గర నుంచి పారిపోతూనే వాడిని చూశాను. అంటే వీళ్ళిద్దరన్నమాట. అంటే వీడి ప్లేస్ లో వాడిని తీసుకెళ్దామనా? ఎస్. మరి బాబా గుర్తుపడతాడేమో. డై ఒకటే, ప్రింటింగ్ ఒకటే, ఎన్ని కాపీలు తీసినా పర్లేదు. అంటే ఆడు బాబా కదా, గుర్తుపడతాడేమోనని. నేనే గుర్తుపట్టలేదు, బాబా ఎక్కడ గుర్తుపడతాడా? ఓహో, మరి ఈ పంతులు మనతో వస్తాడంటావా? పెద్ద మొత్తంలో క్యాష్ కొడితే ఒప్పుకోవచ్చు. సింగిల్ స్టోక్ లో కొడతా. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఆ ఉంగరం ఏదో తొందరగా తొడగలా చేరి. ఆపండి. ఉంగరాలు బొంగరాలు తర్వాత మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిలిపివేయడమైనది. ఇదెక్కడ ఘాయిచమయ్యా భట్టు? అక్షింతలు వేయాల్సిన సమయంలో అడ్డుకుంటావేంటి? అప్రదిష్ట కూడాను. మాకు అప్రదిష్టే. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవడం అంటే మామూలు విషయమా? అందుకే ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చా. లాయర్ గారు చదవండి. అవునండి, ఈయన బాకీ తీరే వరకు ఈ కార్యక్రమం జరగకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇదెక్కడ న్యాయం అండి? బిల్డింగ్ల మీద, బిజినెస్ల మీద స్టే ఇస్తారని విన్నావే గానీ ఇలా శుభకార్యాల మీద కూడా ఇచ్చేస్తారా? ఇస్తారా? మరి అదే లా అంటే. నువ్వు లవ్ తో కొట్టావు, నేను లాతో కొట్టా. చంద్రకళ మీద ఇన్వెస్ట్ చేసిన 15 lakhs, మీరు నాకు ఇవ్వాల్సిన 4 lakhs, వెరసి 19 lakhs ఇస్తే గానీ మీ ఇద్దరు ఒకటెవరు? ఏంటిది భట్టు? మమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు ఇలా అడ్డుకుంటావా? నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు. అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. ఎవడడ్డుపడ్డా ఈ నిశ్చితార్థం మాత్రం ఆగదు. వీడా? నువ్వా? ఎస్, నేనే. పషాబాయ్ అచ్చం అలాగే ఉన్నాడు. అందుకే తీసుకొచ్చాను. బాబు ఎంత కట్టాలి? 19 lakhs, I mean 19 లక్షలు. టిప్తో కలిపి 20 తీసుకో. మీటా కొట్టేస్తా. సింగిల్ స్టోకే. ఇంత డబ్బు అతనికి ఎందుకు ఇస్తున్నారు? క్యాష్ కావాలా, కారణాలు కావాలా? చంద్రకళ కావాలి. చంపేస్తా, కోసేస్తా. చెప్పండి భాషా గారు, ఏమిచ్చి పేద బ్రాహ్మణుడు మీ రుణాన్ని తీర్చుకోగలుగుతాడు? నీ జీవితంలో కొన్ని రోజులు. ఏదైనా యజ్ఞం చేయాలా ఏమిటి? కాదు, యాక్టింగ్ చేయాలి. యాక్టింగా? సినిమా తీస్తున్నారా? నో, అచ్చం నీలాగే ఇంకొకడు ఉన్నాడు. వాడు చేసిన పనులకు నువ్వు ఎలా బలయ్యావో మేము అలాగే బలయ్యాం. విన్నావుటే బామా, నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడంటే నువ్వు నమ్మేవు కాదు. దీంట్లో నమ్మకపోవడానికే ఉంది. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? ప్రస్తుతానికి ఇద్దరు ఆపేద్దాం మామగారు. మీరు చెప్పండి భాషాబాయ్. వీడి బాస్ కలకత్తాలో పెద్ద డాన్. వాడి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు వీడు. వీడు అంటే వీడా? కాదు, నీలా ఉన్నవాడు. ఓహో, వాడిని తీసుకురాకపోతే వీడిని చంపేస్తానన్నాడు వీడు. వీడు అంటే నాలా ఉండేవాడగా? కాదు, వీడి బాసు. ఇందాక వీడు అంటే నాలా ఉండేవాడు అన్నారు వాళ్ళు, ఇప్పుడు వీడు అంటే వీడు బాస్ అంటారు ఏమిటండి? ఇందాక వీడు అంటే నీలా ఉన్నవాడు, ఇప్పుడు వీడు అంటే వీడి బాస్. ఓహో, మరి ఇంతకీ వీడేవయ్యాడు? వీడెవడు? అదే నాలా ఉండేవాడు. వీడవద్దు, ఆడవద్దు, ఇంటి తీసుకెళ్దాం. బాబు మీరు కొంచెం దయచేసి. మావాడేం చెయ్యాలి? అంటే వాళ్ళగా వచ్చి యాక్ట్ చేయాలి. కావాలంటే ఇంకో 30 తీసుకో. 30 అంటే వేలేగా? చిచి, లక్షలు. లక్షలట్రా. ఏమిట్రా కొంప తీసి ఒప్పేసుకుంటావా? ఒసేవ్, ఎన్ని వెతాలు పెళ్లిళ్ళు పిండాలు పెడితే వస్తుంది ఇంత డబ్బు? అంటే డబ్బు కకృతి పడి వీడిని నిరికిస్తారా? ఒక్కగానొక్క నలుసు వీడికి ఏదైనా జరిగితే? ఏమి జరగదు మామగారు, మీకు దండం పెడతాను, టెన్షన్ పడకండి. బాబు మీరు అక్కడికి వచ్చి 3 ముక్కలు మాట్లాడితే చాలు. సరే, 3 ముక్కలు. అంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు. అలాగే బాబు, కాకపోతే కొంచెం గెటప్ మార్చాలి. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? కానివ్వండి. ఏంటాడో చెప్తుంది? అవునన్నా, వాడిని తీసుకొచ్చా చూడు. He's Chari. He's gonna set a brand new story. CHRI, he's Chari. He's gonna set a brand new story. రే సాలా, ఎంత ధైర్యం ఉంటే పారిపోతావరా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావరా? ఏం చేద్దామంట్రా? అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? అంటే అన్నా, ముందు దొరకగానే తల మీద కొట్టేశాము. అప్పటి నుంచి 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయి అన్నా. బాబాజీ, వీడి మీద నాకేదో డౌట్గా ఉంది. వీడు వాడేనా? ఏమయ్యా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? ప్రతిదానికి ఏంటయ్యా మధ్యలో? ఏది నీలాంటి వాడిని గుండె తీసి చూద్దాం అంత ఈజీ అనుకుంటావా? అసలు మనుషులు ఉంటారా అని. అన్నా, ఇతను బాగా నెగిటివ్ పర్సన్ లా ఉన్నాడు, పంపించేయి. అది కాదయ్యా. నువ్వు ఉండవా బాబు, దండం పెడతా నీకు. అన్నా, మనకు కావాల్సింది ఏంటి? వీడు. వాడు అడిగితే వీడిని చూపించాలి, అంతే కదా? వీడితో మాట్లాడాలని వీడు బాబు నన్ను దొబ్బేస్తున్నాడ్రా. ఇప్పుడు వీడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాడంటే ఎలారా? పోనీ ఇంకో 3 మాటలు ట్రైనింగ్ ఇద్దామా? ట్రైనింగా? అవును, ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను. నువ్వెవడ్రా? వీడి వానర్ని నేనే. ఓనర్ ఏంటి? ఇదిగో ఏమండి, అమ్మా ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. బాబా, ట్రైనింగ్ ఇవ్వాలా వద్దా? ఏదో ఒకటి చేస్తావండి. ఓకే బేటా, కమ్. పద. పంతులు గారు,
పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం కోఆపరేట్ చేసి ఇంకో 3 ముక్కలు మాట్లాడితే పని అయిపోద్ది. పేమెంట్ తీసుకున్నావు కదా, మర్చిపోయా. ఆడి దగ్గర చెప్పాల్సిన మన దగ్గర చెప్తారండి బాషాబాయ్. నువ్వు ఉండు, వీళ్ళు సంభావం దగ్గర చాలా టైట్ గా ఉంటారు. ఈ ముక్క మాత్రం మహా భేషుగ్గా చెప్పారు సుమి. అయితే ఆ 3 ముక్కలు కొడతాం. కొడతాడు. కొడతా. ఆ? మేజర్ సాబ్ కొడుకు కలవరించావుగా, ఇడుగోటి కొడుకు. నరసింహ, ఎలా ఉన్నావు నాన్న? నేను క్షేమంగా ఉన్నాను. మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? నేను బాగానే ఉన్నాను. వీళ్ళు నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా? నేను క్షేమంగా ఉన్నాను. మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? ఏంటయ్యా వీడు ఈ 2 ముక్కలు తప్పించి మాట్లాడ్డా? మూడోది ఉంది భయ్యా, మాట్లాడటం బాషాబాయ్. మర్చిపోయినట్టున్నాడు, మెల్లిగా అందుకుంటాడు. నరసింహ, నీకేం కష్టం వచ్చినా నాతో చెప్పు. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇదే 3వది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాడు. ఏం నన్ను అలా మాట్లాడుతున్నావు? వీడు నీలాగే మెంటల్. రోజుకోలా ఉంటున్నాడు, గంటకోలా మాట్లాడుతున్నాడు. మేజర్, నువ్వు ఎంత తొందరగా పని పూర్తి చేస్తే అందరికీ అంత మంచిది. ఓకే ఓకే, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం. అబ్బో, వరల్డ్ కప్ ఫైనల్ చూసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదురా. పని జరిగింది కదా బాబాజీ. రే, నువ్వు వీడిని తీసుకుని బయటకు పోరా. ఓకే బేటా, కమ్. నువ్వు చాలా లక్కీ భయ్యా. ఏ? ఇప్పుడు ఆడనుకో మాటి పారిపోతుంటాడు, ఈడనుకో ఇక్కడే ఉంటాడు. వాడెవడు? అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఫాదర్ లేడు, ఆ అమితాబ్ బచ్చన్. ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి పడుకో. చారీ, ఒరే చారీ, ఏమిటి గురుగారు? సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి, చాలా బాగుంది. మీరు రిలాక్స్ అవ్వండి. నా బతుకు రిలాక్సేషన్ కూడానా? ఒరే చారీ, నీకో సీక్రెట్ చెప్తాను రా, ఎవరికి చెప్పకే. చెప్పండి గురుగారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా. ఏ, ఎందుకు? ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా. ఎటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో? ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి. అది నిజమేరా, వచ్చేసింది. వస్తున్నా. ఎవరు గురుగారు? ఇంకెవరు, నా మమ్మీ. మమ్మీ ఎవరు గురుగారు? అదే రా నా ఆత్మ. ఇంకా తెల్లవార్లు చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుందిరా. అర్జెంటట, వస్తాను. ఏంటండి, ఏంటి అక్కడేం చేస్తున్నావు? అసలు మనుషులతో పని ఏంట్రా నీకు? ఏం మేము మనుషులం కదా? మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి మీరు పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజామున 3 గంటల వరకు తాగుతుంటారు. మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను. హెల్త్ కూడా పాడైపోతుంది. చస్తే బెటర్ అనిపిస్తుంది. చచ్చిపోరా, కలిసి తిరుగుదాం. షాక్ అవుతావేంట్రా? బాషాబాయ్ ఆప్కా డ్రింక్. థ్యాంక్ యూ. ఏమండి, ఆడికి ఎలా కనిపించారు మీరు? వాడు ఆత్మారా. రఫ్గా ఇక్కడ ఎన్ని ఉంటాయి సార్? 40-50 ఉంటాయరా. నువ్వు కూడా జాయిన్ అయితే ఇంకోటి పెరుగుద్ది. గురుగారు గుడ్ నైట్ అండి. ఓహో, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా. మరి ఏం చేయమంటారండి? మీరు రండి, పడుకుందాం. ఏమిటండి? నాకు కుదరదులే, నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళు, పడుకో. మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా? సమస్య లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. తొందరలోనే వీడిని నీకు తోడుగా పంపిస్తా. హలో, నేనరా చారీ. ఏమిటే బామ్మ, చెప్పు. రేపు మేము కలకత్తా వస్తున్నారా? ఏమిటి రేపా? ఎందుకే మీరంతా ఇక్కడికి? ఎంత నా పుట్టినరోజు అయితే మాత్రం. అదేమిట్రా, మేము లేకుండా ఏ పుట్టినరోజు జరిగింది నీకు? అబ్బబ్బబ్బబ్బబ్బా, విని చావరగా. సర్లే, ఓ పని చేసి చావండి. రేపు పొద్దున ఫ్లైట్ దిగ్గానే ఆ ఖాళీ గుడికి వచ్చేయండి. నేను ఈ వెధవలు కంటపడకుండా అటు వచ్చేస్తాను. ఏమంటావు? సరే అయితే. అలాగైతే పెట్టే ఫోను. కాళీఘాట్కి వెళ్తున్నావా? చెప్పు బావా. అరే పేరు శాస్త్రి, నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. అద్భుతంగా ఉంది కదా. ఏమండి ఏమండి, అటు చూడండి, నా కొడుకు ఎంత బాగున్నాడో. ఏమిటలా తెల్లమొహం వేసుకొని చూస్తున్నారు? ఎలా ఉన్నాను? ఎలా ఉండడం ఏమిట్రా, అచ్చం ఎన్టీ రామారావులో ఉంటాను. మరి నా ఫియాన్సీ ఎక్కడా? ఫియాన్సీ అంటే ఏమిట్రా? ఫియాన్సీ అంటే చంద్రకళే. నీ పుట్టినరోజని గిఫ్ట్ తీసుకొచ్చింది, గుడి బయట ఉంది. ఓహో, బయట ఉందా? చందు,
ఏమిటే పిచ్చి మావా ఇక్కడ కూర్చున్నావు గుళ్ళోకి రాకుండా? ఏమిటేదో గిఫ్ట్ తెచ్చావంట, ఏమిటది? ఏమిటి ముద్దా? మనం బ్రాహ్మణులు ఇలా నీచి పనులన్నీ చేయొచ్చా? ముద్దుకు అలాంటివేముండవు. అలాగా అయితే పెట్టే. మూడ్ లేదు. సరిపదా పదా. బాబా గారు వద్దు, నన్ను కాల్చొద్దు. నాకేమన్నా అయితే అక్కడ మీ నాన్న బతకడు. తీసుకోండి బాబా గారు, ఈ గన్ను తీసుకుని మీరే నన్ను కాల్చేయండి. ఇవాళ కాకపోతే రేపన్నా మీకు నిజం తెలిసిన తర్వాత నన్ను ఎలాగూ కాల్చేస్తారు. అదేదో ఇప్పుడే కాల్చేయండి. ఏంటో నిజం? మీరు అనుకుంటున్నట్టు నేను ఆ మేజర్ కొడుకు నరసింహను కాను బాబా గారు. నిజమండి, అదే పోలికలుతున్న నరసింహాచారిని. మాది హైదరాబాదులో ఉన్న అగ్రహారం. మీఠా గారు భాషా గారు వచ్చి వాడిలా నటించమంటే వెదవ డబ్బు కక్కుర్తుపడి ఒప్పుకొని వచ్చాను. మీఠా! ఆ మేజర్ మీ పని ఆపేశాడని మీరు వర్రీ అవుతుంటే ఇతన్ని తీసుకెళ్దామని నేనే సజెస్ట్ చేశాను. ఇతను డూప్లికేట్ అయినా మీ పని జరిగిందిగా బాబాజీ. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది బాబా గారు, నేను ఎంత పెద్ద మనిషిని మోసం చేస్తున్నాను అని. పెద్ద మనిషి అదెవరు? మీరే బాబా గారు. మంచి వాళ్ళని మోసం చేయకూడదని మా బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుందండి. అది కూడా నేనేగా. మీరే బాబా గారు, అందుకే నిజం చెప్పేశా. ఇక నన్ను క్షమించినా శిక్షించినా మీ ఇష్టం. ఈ విషయం ఇంకెవరికి తెలుసు? ఇప్పటిదాకా మాకు, ఇప్పుడు మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. థ్యాంక్ గాడ్. చూడు నరసింహాచారి అండి. ఏదో ఒకటి. ఎప్పటిదాకా నువ్వు వీళ్ల కోసం నాటకం ఆడావు, ఇప్పుడు నా కోసం కంటిన్యూ చేయి. నా పని పూర్తయ్యేంత వరకు ఆ మేజర్ నువ్వే తన కొడుకుని నమ్మితే చాలు. ఇక 1 crore ఇస్తాను. ఎందుకు? మేము చాలా ఇచ్చాం. మీకేం కావాలో చెప్పండి, ట్రైనింగ్ ఇస్తా. బయటికి పోరా. అది కాదు సార్. చంపేస్తా. వెళ్ళిపోతా. బాబా గారు, మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. థ్యాంక్స్. నువ్వు అసలు వాడివి కాదని నాకు కూడా తెలియనట్టే ఉంటా. ఈ విషయం మన మధ్య ఉండాలి, ఎవ్వరికీ తెలియకూడదు. బాబా! బాబా! ఈ అవతారం ఏంటి? వీడు చేసిందే. నన్ను కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టాడు. వాడు నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? వాడేంటి? వీడు కదా. వీడే నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? ఆ మేజర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. నువ్వేం చెప్పేవాడికి? వాడికి ఏంటి, వీడికి కదా. అత్తే వీడికి వీడికి ఏం చెప్పావు? అది వీడిని అడుగు. వీడికి ఏం గుర్తుంటుందండి, అన్ని మర్చిపోతారు కదా. అవును, మర్చిపోయాను. చూసారా, మర్చిపోయిన విషయం ఎంత బాగా గుర్తు పెట్టుకున్నాడు. వీడేం మర్చిపోలేదు. అంత నాటకం ఆడుతున్నాడు వీడు. చెప్పు, నువ్వేం చెప్పావు? ఆ మేజర్ ని బర్డ్స్ ఐలాండ్ లో పెట్టావని చెప్పాను. ఎందుకు చెప్పావు? ఎందుకేంటి? వీడు ఇలాగే చంపేస్తానన్నాడు, అందుకే చెప్పాను. అయినా ప్లేస్ తెలుసుకుని ఏం పీకుతాడు? ఆ మేజర్ ని బయటికి తీసుకురావాలంటే పాస్వర్డ్ కావాలి కదా. అది నీ ల్యాప్టాప్ లోనే ఉందన్న ధైర్యంతో చెప్పాను. ఒకవేళ వాడక్కడికి వెళ్ళినా మన వాళ్ళు చంపేస్తారులే. వీడు ఇక్కడే ఉండగా అక్కడికి ఎలా వెళ్తాడు? అబ్బా, ఒకవేళ వెళితే అన్నారండి, ఓ ప్రధాని పెట్టుకు సాధిస్తారండి. మీరు పని చేయండి, వెళ్ళి మందు కొట్టి పడుకోండి. మరి వీడి సంగతి? నన్ను ఎంత టార్చర్ పెట్టాడు చూడు చూడు. నరసింహ, సే సారీ. సారీ? నన్ను ఇంత టార్చర్ పెడితే చిన్న సారీ. పోన్లేండి సార్, పెద్దదే చెప్తాను. సారీ. చాలు చాలు బాబు. చూసారా బాబు సారీ ఎంత చక్కగా చెప్పాడు. సాటిస్ఫైడ్? ఇంకా కొంటండి, వెళ్ళండి. మీకు నిజం చెప్పాలి సార్. ఏంటదే? మిమ్మల్ని టార్చర్ పెట్టింది నరసింహ, సారీ చెప్పింది చారీ సార్. వాట్? అవును సార్, వీళ్ళిద్దరూ. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. వాడి మాట వేరు, వీడి మాట వేరు. మాట ఏమిటి సార్, మనుషులే వేరు. మరి విషయం ఇందాకెందుకు చెప్పలేదు? నా మమ్మీ చెప్పొద్దంది సార్. మమ్మీ ఎవరు? అదో పెద్ద ఆత్మకథలేండి. అది ఇప్పుడు షికార్కి వెళ్ళింది. వచ్చేలోపు ఈ విషయం మన బాబాగారికి చెప్దాం పదండి. బాబా, ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. ఏమర్థమైందిరా? వీళ్ళు ఇద్దరున్నారు. నీకెలా తెలుసు? వీడు చెప్పాడు. నన్ను కిడ్నాప్ చేసినోడు వేరు, ఇక్కడున్నోడు వేరు. నువ్వు చెప్పరా? అవును సార్, వాళ్ళిద్దరున్నారు సార్. చంపేస్తాను. ఎందుకు సార్? ఇద్దరేంట్రా ఇద్దరు? ఒకడే ఉన్నాడు, వాడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ లేనోడు ఇంకోడు ఉన్నాడు సార్. లేనోడు ఎలా ఉంటాడ్రా? ఉన్నాడు సార్, అది చెప్పడానికి వచ్చా నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. అంటే ఒకేలా ఇద్దరు ఉన్నారంటావు? అమ్మయ్యా, ఇప్పటికి మీకు అర్థమైంది సార్. అంటే వీళ్ళ ఫాదర్ ఒకడేనా? కాదు సార్. పోనీ మదర్ ఒకరేనా? కాదు సార్, కానీ మదర్ టంగ్ ఒకటే సార్. టంగు పీకేస్తాం. ఫాదర్లు వేరు, మదర్లు వేరు. అటువంటప్పుడు ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారా? అయ్యో, ఉన్నారు సార్. నేను నమ్మను, మీరు కూడా నమ్మకండి. ప్రూఫ్లు ఉంటే గానీ దేన్ని నమ్మద్దు. ప్రూఫ్లు ఏంటి సార్ ప్రూఫ్లు? మీరు ఏమైనా జిల్లా జడ్జా? మీరు పెద్ద డాన్ అంతే. డాన్లు కూడా ప్రూఫ్లు కావాలరా? ఉంటే చెప్పండి, నమ్ముతా. ప్రూఫ్లు అంటే లోపలికి బాగానే వచ్చేసావు, ప్రాబ్లమే రాలేదుగా.
అందరూ నన్ను చూసి నువ్వు అనుకుంటున్నారు. ప్రాబ్లం ఏమొస్తుంది? పోన్లే అన్నట్టు రేయ్, ఆ బాబాగాడికి ఇంకో గంటలో డబ్బులు వస్తున్నాయట. అప్పుడు వాడు ఆ ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. అయితే వాడు ఆ ల్యాప్టాప్ ఆన్ చేసే టైంకి మనం వాడిని డైవర్ట్ చేయాలి. దానికి నేనేం చేయాలి? నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంది? ఈ కలకత్తాలోనే చచ్చింది. నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకురా మనకి? చెప్తా. చెప్పరా పేరు శాస్త్రి. బావా నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ పెట్టా. ఫోన్లో చెప్పనా అక్కడికి వచ్చి చెప్పనా? వస్తే నువ్వు ఇరుకు దొబ్బుతావు. అక్కడి నుంచే చెప్పు. వాళ్ళు కవల పిల్లలట బావా. ఆ ముసల్ది హాస్పిటల్లోనే మార్చేసిందట. అగ్రహారంలో ఉన్న మన ఏజెంట్స్ ద్వారా ఇప్పుడే న్యూస్ వచ్చింది. సూపర్ రా. ఈ ప్రూఫ్ చాలరా వాడిని లేపేయటానికి. నువ్వు ఫోన్ పెట్టేయి. ధనరాజ్ గారు. బాబా గారు మళ్ళీ ఏంటయ్యా? ఆ ధనరాజ్ గారు మా గురువు గారు కలిసి మేమిద్దరం అని అదే పనిగా అందరికీ ప్రచారం చేస్తున్నారండి. ఈ మాట ఆ నోటా ఈ నోటా పాకి ఆ మేజర్ చెవిలో పడిందే అనుకోండి, మొదటికే మోసం వచ్చేస్తుంది. అవునయ్యా, నాకు గుండెతడి వచ్చేస్తుంది. పోనీ ఇద్దరిని చంపేద్దామంటే అందరికీ లేని పోనీ డౌట్లు వస్తాయని ఆలోచిస్తున్నా. వీళ్ళ నోళ్లు మూయించాలంటే మేమిద్దరం ఉన్నామని మీరే ఒప్పేసుకోండి. నేను ఒప్పుకోను. వాడు అసలు తెమ్మంటే ఎక్కడి నుంచి తేనక్కర్లేదు బాబా గారు. మేమిద్దరం కవల పిల్లలం అని చెప్పండి. చిన్నప్పుడే మా బామ్మ హాస్పిటల్లో మా ఇద్దరిని వేరు చేసిందని చెప్పండి. అప్పుడు ఇద్దరం మేజర్ పిల్లలం అయిపోతాంగా. ఆలోచించండి. ఫెంటాస్టిక్ స్టోరీ. అప్పుడు ఇక్కడ నువ్వుంటే ఏంటి, వాడుంటే ఏంటి? బాబా గారు. ఓహో, ఇతగాడు కూడా ఇక్కడే ఉన్నాడా? మంచిదే. బాబా గారు, నేను వీళ్ళు ఇద్దరు అని చెప్తే మీరు నమ్మలేదు కదూ. కానీ వీళ్ళిద్దరే. అంటే మీకు తెలిసిపోయిందా? మీకు తెలియాల్సింది ఇంకొకటి ఉంది. వీళ్ళిద్దరూ కవల పిల్లలు. చిన్నప్పుడే వీడి బామ్మ హాస్పిటల్లో వీళ్ళని వేరు చేసింది. హాస్పిటల్ బాబా గారు ఏదో ఒక హాస్పిటల్ ఏవయ్యా. సో వీళ్ళ మదర్ సేమ్, వీళ్ళ ఫాదర్ సేమ్. ఇద్దరు మేజర్ కొడుకులే. అప్పుడు ఇక్కడ ఎవరుంటే ఏంటి? బట్టు పద పద. వీడు వాడు. ఏవయ్యా, నాకు డౌట్. అసలు ఈ బాబాగాడు ఒరిజినల్ అయినంటావా? పంతులు, కొత్త టెన్షన్లు పెట్టొద్దు. పద పద. హా, 50% మనీ మన అకౌంట్లోకి వచ్చేసింది. మళ్ళీ మీ గుడ్ టైం స్టార్ట్ అయిపోయింది బాబా గారు. మళ్ళీ ఏదో కొత్త టెన్షన్ వచ్చినట్టుంది. ముందు నర్సిని పిలు పిలు. ఏంటి న్యూస్? నర్సి ఎలా ఉన్నావు? ఎవరమ్మాయి నువ్వు? నన్ను మర్చిపోయావా? నేను నందుని. వీళ్ళకి ఏదైనా మందు పెట్టారా? ఏమిటా అప్రచ మాటలు? మందు పూసుకోవడం మా ఇంటా వంట లేదు తెలుసా? ఇప్పుడు ఇరుక్కుంటాడు వీడు. ఎలా చెప్తే ఏం పీకుతున్నావు కాబట్టి చూడు. ఎవరు నువ్వు? నేనెవరైతే నీకేంటి? అసలు నువ్వెవరు? నువ్వెందుకు ఇక్కడున్నావు? ఏంటి నర్సి ఇదంతా? చందు, నా బాయ్ ఫ్రెండ్ మీద చెయ్యేస్తాను కాలేస్తాను. అడగడానికి నువ్వెవరు? బాయ్ ఫ్రెండా? ఇతను నా కాబోయే హస్బెండే. చంపుతా. నా బాయ్ ఫ్రెండ్ ని పట్టుకుని నీ హస్బెండ్ అంటావా? ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పొళ్ళు రోలిపోతాయి. నోర్మోయ్, నోర్మోయ్. ఏంటే వాగుతున్నావు? నువ్వేంటే వాగుతున్నావు? ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దు. నిజం తెలుసుకోకుండా కొట్టుకోవద్దు. ఏంటా నిజం? రేయ్, ఎట్రా. నన్నా సార్? నిన్నే రా 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 రా. ఏంటి సార్ ఇంతక్కడి నుంచి నాకు చెప్తున్నావే సోది? ఆ సోదేదో వీళ్ళకి చెప్పు. ఆ అమ్మాయి కళ్ళలోకి చూసి నేను మాట్లాడలేను సార్. ఆ అమ్మాయి నేను ప్రేమించాను సార్. అవును సార్. ఆ కథ చెప్తాను, వింటారా? నిన్ను చంపేస్తాను, ఇప్పుడే చంపేస్తాను. నీ ప్రేమ కథ నాకొద్దు. ఆ కవల పిల్లల కథ చెప్పు. చెప్పు. చందు, అసలేం జరిగిందంటే అదే చందు జరిగింది. అతను కూడా దొరికాక వాళ్ళిద్దరిని కలిపి పంపించేస్తాడు. మీరు వెళ్ళండి. స్టాప్ స్టాప్. ఎక్కడికి ఎక్కడికి వెళ్తారు? కథ తెలుసుకున్నాక ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళేది? అంటే కథ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఇరుక్కుపోవాల్సిందేనా సార్? అంతే. ఈవినింగ్ పార్టీ ఉంది, ఎంజాయ్ చేయండి. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.